శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 131 గంధర్వుల పరాజయము. బ్రహ్మ ఈ విధంగా పలుకుచున్నాడు. పిదప శంకరుడు బాలుని వరేణ్యుని కడకు పొనిపో విషయమై ఆలోచించసాగాడు. ఆ విషయం తెలుసుకున్న నంది శివునితో ఇలా అన్నాడు: ప్రభు, నీ అనుగ్రహం వలన నేను సముద్రాలను ఇంక చేయగలను, పర్వతాలను గుండకొట్టగలను. కనుక నీవు అంతగా ఆలోచిస్తున్న విషయం, చేయవలసిన పని ఏమిటో తెలియచేయమని కోరుతున్నాను. నంది మాటలకు శివుడు సంతసించి, నందీశ్వర, నా మనసులోని భావం నువ్వు చెప్పావు. నీ పరాక్రమం గురించి చాలాసార్లు విన్నాను. ప్రస్తుతం నువ్వు చేయవలసిన పని ఏమిటో చెప్తాను విను. మాహిష్మతి పట్టణంలో వరేణ్యుడు అన్న పేరు గల మహాబలుడైన రాజు ఉన్నాడు. అతడు ధర్మనిరతుడు. పుష్టిక అతని భార్య మహాసాధ్వి. ఆమె ఒకప్పుడు ప్రసవించగానే నిద్రపోయింది. అప్పుడు ఒకానొక రాక్షసుడు ఆ బాలుని ఎత్తుకొని పోయాడు. నువ్వు వేగంగా వెళ్ళి ఆ పిల్లవాణ్ణి తెచ్చి తల్లి మేల్కునే లోపున ఆమె ఎదుట ఉంచాలి అని చెప్పాడు. నంది శివుని ఆజ్ఞ ప్రకారం వెంటనే వెళ్ళి బాలుణ్ణి తెచ్చి తల్లి దగ్గర ఉంచాడు. నంది తిరిగి వచ్చి శివుని సమీపించి మార్గంలో తన అనుభవాన్ని ఇలా విన్నవించాడు: ప్రభు, మార్గమధ్యంలో ఒక ఘోర రాక్షసి నాకు కనిపించింది. అది చిన్నపిల్లల మాంసాన్ని తింటూ ఉంటుంది. నీ అనుగ్రహం వల్ల ఆ రాక్షసిని నా తోకతో చుట్టి గిరగిరా తిప్పి పెద్ద కొండ శిఖరాన పడవేశాను. అది ముక్కలైంది. ఇదంతా నీ నామోచ్చారణ మహిమే. తర్వాత బాలుని తీసుకుని వస్తూ ఉండగా దురాత్ములైన గంధర్వులు నాతో యుద్ధానికి దిగారు. నిన్నే తలుస్తూ బాలుని సంరక్షిస్తూ వాళ్లతో యుద్ధం చేశాను. తోకతోనూ కొమ్ములతోనూ బలమైన నిట్టూర్పులతోనూ వాళ్ల పీచమణిచాను. వెంటనే కొందరు పారిపోయారు. కొందరు కాళ్ళు చేతులు విరిగిపోయాయి. కొందరి తలకాయలు పగిలిపోయాయి. మిగిలిన వాళ్ళు నేలపై పడ్డారు. వెంటనే పూలవాన కురిసింది. ఈ విధంగా నీ దయవల్ల బాలకుని తేగలిగాను. ప్రభు, ముల్లోకాల్లోనూ నీ భక్తుని ఎవరు జయించగలరు? కాగా నీ నామస్మరణ వల్లనే నాకు జయం కలగడం, బాలుని తీసుకుని రావడం జరిగాయి. శివుడు సంతసించి నందికేశ్వరునితో ఇలా అన్నాడు: ఓయి, నీ పౌరుషాన్ని పరాక్రమాన్ని మెచ్చాను. ముల్లోకాల్లోనూ నీకు సమానమైన వాడు లేనే లేడు. పిదప నంది శివునకు నమస్కరించి పార్వతీదేవి వద్దకు వెళ్ళాడు. ఆ తల్లికి నమస్కరించి ఇలా అన్నాడు: అమ్మా, శివుని ఆజ్ఞ మేరకు ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి మాహిష్మతీపురంలో అతని తల్లి దగ్గర ఉంచాను. బ్రహ్మజ్ఞాని అయిన కుమారునిగా అమ్మా నీకు జన్మిస్తాను అన్న ఆనాటి గజానుని వరం ఈ విధంగా సిద్ధించింది. ఈ మాటలు విని సర్వజ్ఞురాలైన పార్వతీదేవి నందితో ఈ విధంగా పలికింది: కుమారా నంది, నీ పౌరుషం నాకు తెలుసు. చాలా ఆనందం కలిగింది. ఆ రాక్షసిని, గంధర్వులను కూడా నీవు చంపావు. బాలుని రక్షించావు. అతడి తల్లి దగ్గరకు చేర్చావు. ఇది చాలా గొప్ప విషయం. ఈ విధంగా చెప్పి పార్వతీదేవి విశ్రాంతికి వెళ్ళిపోయింది. 131వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 132 కైలాస పర్వత గమనము. ఒకానొక రోజున మదగర్వితుడైన సింధూర దైత్యుడు తన సింహాసనంపై కూర్చుని, నేను ఇంత బలశాలిని, పౌరుషవంతుణ్ణి, కానీ ఏం లాభం? నా పౌరుషమంతా వృధాయే కదా. ఎందుకంటే ఇంద్రాదులు గాని, హరిబ్రహ్మాదులు గాని, మృత్యులోకవాసులకు రాజులు గాని నా పౌరుషం ముందు నిలవగలిగే శక్తి సామర్థ్యాలు కలవాళ్ళు కారు. మంచి కులంలో పుట్టిన భార్యకు తగిన భర్త లేనప్పుడు యవ్వనమంతా ఎలా వ్యర్థమవుతుందో, అలాగే తగిన యోద్ధలు లేని నా పరాక్రమం వ్యర్థమే కదా. ఇలా వాడు అనుకుంటూ ఉండగా ఆకాశవాణి ఇలా పలికింది: మూఢుడా, నువ్వెందుకు హడావిడి చేస్తున్నావు? నీతో యుద్ధం చేయగల వ్యక్తి పుట్టే ఉన్నాడు. అతడు పార్వతికి జన్మించి శ్రేష్ఠుల ఇంట్లో ఉన్నాడు. శుక్లపక్షమందలి చంద్రుని వలె అతడు పెరుగుతున్నాడు.
అతని లీలలు అద్భుతాలు సుమా. ఈ మాటలు వినగానే సింధూరుడు మూర్ఛిల్లాడు. తెలివి వచ్చాక ఇలా అనుకున్నాడు, ఈ మాటలు ఎవరివి? ఎవరక్కడ? కనిపిస్తే తలతో కలిపి తినేస్తాను. నేను యముణ్ణి. నాకు మృత్యువేమిటి? నాకు మృత్యువంటే సూర్యుడు పదమట ఉదయించినట్లే. ఈ విధంగా అనుకుని వికారంగా గర్జనలు చేస్తూ పైకెగిరి పార్వతి నివాసమైన కైలాసానికి వెళ్ళాడు వాడు. అక్కడ కొండలను పిండి చేస్తూ పెద్ద పెద్ద చెట్లను ఊడపెరుకుతూ విజృంభించాడు. ఆదికూర్మం, ఆదిశేషుడు కూడా వణికిపోయారు. భూమి గడగడలాడింది. కానీ వాడికక్కడ శివుడు కానరాలేదు. వాడు భూమండలమంతా తిరిగి చివరకు పర్యలి అనే మహారణ్యాన్ని చేరాడు. అక్కడ పార్వతీ సమేతుడైన శివుని చూశాడు. అక్కడ ఎన్నో చెరువులు, మండపాలు ఉన్నాయి. చప్పున పార్వతి దగ్గరకు వెళ్ళాడు. కానీ వాడికి కుమారుడు కనబడలేడు. వాడు ఉగ్రుడై అగ్నిశిఖల వలె మండుతూ, నభో వాణి మాట అబద్ధం కాదు, పార్వతి కొడుకే కదా నన్ను చంపునది, అంచేత ఈమెనే చంపేస్తే మూలఛేదమవుతుంది అని నిశ్చయించి ఆ దుష్టుడు పార్వతిని చంపడానికి కత్తిని పట్టుకున్నాడు. అదే క్షణానికి బాల వినాయకుడు ఎదురుగా నిలిచాడు. కిరీటాన్ని, భుజకీర్తులను ధరించి 4 భుజాలు కలిగి పరశువును, పద్మమాలను ధరించి కటిభాగంలో ఆదిశేషువు, కంఠంలో ముత్యాలహారం, పాదాలయందు అందలు కలవాడై బాలుడు అమిత కాంతితో ప్రకాశిస్తున్నాడు. సింధూరుడు బాలుణ్ణి చూడగానే పార్వతీదేవిని విడిచిపెట్టి బాలుణ్ణి సముద్రంలో పడవేయదలిచి వానిని చేత్తో పట్టుకుని బయలుదేరాడు. బాలుడు హిమాలయమంత బరువెక్కాడు. సింధూరుడు వివసుడై ఆయాసపడుతూ అతన్ని మోయలేక, అడుగు ముందుకు వేయలేక అతన్ని అక్కడ విడిచిపెట్టాడు. బాలుడు నేలపై పడగానే కొండలన్నీ కదిలిపోయాయి. భూమి కంపించింది. పక్షులన్నీ వికృతమైన నాదాలు చేస్తూ చెల్లాచెదురైపోయాయి. సముద్రాలు కలగిపోయాయి. బ్రహ్మాండమే బద్దలైపోయింది. తర్వాత బాలుడు రేవా నదీ సమీపంలో మునుల సన్నిధికి చేరాడు. అక్కడ అతని మహిమ వల్ల గణేశకుండము అని ఒక తీర్థం ఆవిర్భవించింది. ఆ తీర్థాన్ని స్మరిస్తే పాపాలన్నీ నశిస్తాయి. దర్శనమాత్రం చేత 10 జన్మల పాపాలు, స్నానం చేస్తే 100 జన్మల పాపాలు నశిస్తాయి. దీనిని సేవిస్తే మోక్షమే లభిస్తుంది. గణేశుని దేహం వల్ల అక్కడున్న రాళ్లన్నీ ఎర్రబారాయి. వాటిని గాణేశములు అంటే గణపతికి సంబంధించినవి, నార్మదములు అంటే నర్మదకు సంబంధించినవి అని ప్రసిద్ధిగా నిలుస్తున్నాయి. నర్మదా నదిని చూసినా సేవించిన అన్ని కోరికలు తీరుతాయి. వాస్తవంగా నర్మద మహిమను ఎవరూ వర్ణించలేదు. పిదప సింధూరుడు పీడ వదిలింది, నా శత్రువు వెళ్ళిపోయాడు అని సంతోషించాడు. అంతలోనే గణేశకుండం నుండి భయంకరమైన ఒక మహాపురుషుడు పైకి లేచాడు. జటలను ధరించి పెద్ద పెద్ద కూరలతో, పాము వంటి నాలుకతో, పొడవైన కాళ్ళు కలిగి అతడు అందరకు భయం కలుపుతూ వచ్చాడు. అతన్ని చూసి సింధూరుడు మహోగ్రుడై, ఇతడెవడు, నా సంగతి తెలిసినట్లు లేదు అని భావించి అతన్ని చంపడానికి కత్తితో బయలుదేరాడు. ఆ క్షణంలోనే ఆ పురుషుడు పైకెగిరి ఆకాశంలో కనిపించి, ఒరే మూఢుడా, నన్ను వ్యర్థంగా నేలపై పడవేశావు. నీకు ఒరిగిందేమీ లేదు. నిన్ను చంపేవాడు మరొక చోట పెరుగుతున్నాడు. అతడు సాధు సంరక్షకుడు అని చెప్పి ఆ పురుషుడు అదృశ్యుడైనాడు. సింధూరుడు ఉగ్రుడై వాణ్ణి పట్టుకోండి అని తన సేనలను ఆజ్ఞాపించాడు. కానీ లాభం లేకపోయింది. సరే, కనిపించినప్పుడు వాణ్ణి చంపుతాను అని అనుకుని సింధూరుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతమేమీ పార్వతీదేవికి తెలియదు. ఇదంతా రాక్షసుని మాయే. కాగా ఆమె పరమేశ్వరునితో, నాథా, ఇక్కడ రాక్షసుల బాధ ఎక్కువగా ఉంది, కైలాసానికే పోదాం అని చెప్పగా ఆ మాటలు విని ఈశ్వరుడు పార్వతీతో కూడా నందినెక్కి 7 కోటి మహాగణాలతో పాటు కైలాసానికి చేరారు. పార్వతీదేవి మిక్కిలి సంతోషించింది. 132వ అధ్యాయం సమాప్తం.
శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 133. పరాశర దర్శనము. పరమేష్టి వరేణ్యుని ఇంట పుట్టిన పుష్టిక సమీపమున ఉంచబడిన బాలుడు ఏమి చేశాడు? విన కుతూహలంగా ఉంది, అంచేత విషయాలన్నీ దయచేసి వివరంగా చెప్పు అని పరాశరాత్మజుడు అంటే వ్యాసుడు అబ్జ సంభవుని అంటే బ్రహ్మను అర్థించాడు. బ్రహ్మ ఇలా చెబుతున్నాడు: చతుర్భుజములు, రక్తవర్ణము, దంతివదనము, కస్తూరీ తిలకాంచిత పాలభాగము, ముక్తాహార శోభిత కంఠభాగము, చందన చర్చిత దేహము, ఇలా దివ్య కాంతులతో వెలుగొందుచున్న బాలుని కాంతి చూడలేక పుష్టిక గుండెలు బాదుకుంటూ పైకి వచ్చి బిగ్గరగా ఏడ్చింది. పక్కనున్న ఆమె పరిచారికలు ఆ దివ్య మంగళ విగ్రహాన్ని ప్రభ చూడలేక కండ్లు మూసుకుని భయంతో కంపిస్తూ అమ్మో అమ్మో అని బిగ్గరగా ఏడ్చారు. వాళ్ల రోదనలకు గల కారణం తెలుసుకుని వరేణ్యుడు పరివారంతో సహా పుష్టిక ఉన్న చోటకు వచ్చాడు. బాలుని చూచి భయపడి కొందరు పిరికి వాళ్ళు పారిపోయారు, కొందరు మూర్ఛపోయారు, కొందరు రాజుతో ఇంతవరకు ఇటువంటి బాలుడు పుట్టలేడు, ఇకపై పుట్టబోడు, ఇలాంటి బాలుణ్ణి మనుష్యులో ఎక్కడా చూడలేదు, వినలేదు, వీడు నీ వంశక్షయానికి పుట్టినట్టు మాకు తోస్తున్నది అని ఘోష పెట్టారు. జనఘోష విన్నాడు రాజు. దూతలను పిలిచి ఈ బాలుణ్ణి తీసుకుని వెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టండి అని ఆజ్ఞాపించాడు. దూతలు బాలుణ్ణి తీసుకుని వెళ్ళి ఒక ఘోరమైన అరణ్యంలో ఆకులపై పండుకొనబెట్టి ఆకులతో కప్పి పట్టణానికి మరలిపోయి సభ మధ్యను కూర్చున్న రాజుకు నమస్కరించి, ప్రభు, నీ ఆజ్ఞ ప్రకారం బాలుణ్ణి సింహాలు పులులతో నిండిన కీకారణ్యంలో విడిచిపెట్టి వచ్చాము అని విన్నవించారు. భగవద్విలాసములు అనూహ్యములు కదా అనుకోకుండా మునిశ్రేష్ఠుడగు పరాశర మహర్షి ఆ దారుని వెళ్తూ 4 భుజములతోనూ గజముఖంతోనూ సర్పంతో చుట్టబడిన నాభి ప్రదేశంతోనూ దివ్యాంబరాలతోనూ సమస్త దివ్యాలంకారాలతోనూ కోటి సూర్యుల కాంతితోనూ ప్రకాశిస్తున్న శిశువును చూసి సర్వజ్ఞాన సంపన్నుడైనను మాయచే ఆవరింపబడి, ఇదేమిటి, నా తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు చేసిన దుష్ట చర్య కాదు కదా ఇది అని మిక్కిలి కలవరబడి, దీననాథ, చంద్రచూడ, భయవిఫలుడైన నన్ను రక్షించు తండ్రి అని శంకర్ని ప్రార్థించాడు. పరాశరుని కలవరం చూసి బాలరూపంలో ఉన్న గణేశుడు, పరాశర మహర్షి, కలవరపడకు, నిరాకార పరబ్రహ్మనైనప్పటికీ భక్త సంరక్షణ కొరకు నేను ఈ రూపం ధరించాను అని చెప్పి మహర్షిని సమాధానపరిచాడు. ఏ మూర్ఖుడు ఈ స్వామిని వనంలో విడిచిపెట్టాడు? ఈ దుష్కర్మ చేయడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి? ఏమైనా నా భాగ్యం పండి జన్మ మృత్యువులు లేని పరమాత్మ ఈ రూపంలో నాకు లభించాడు, ఇది నా అదృష్టం అని ఎంచి శిశువును గుండెలకు హత్తుకుని త్వరగా తన ఆశ్రమానికి వెళ్ళి తన భార్య వత్సలకు చూపాడు. బాలుని చూసి ఆమె ఎంతో సంబరపడింది. నాథా, బహుకాలంగా మీరు చేస్తున్న తపఫలితంగా బ్రహ్మ విష్ణు శివులకు కూడా దుర్గాహ్యమగు పరబ్రహ్మ ఈ రూపంలో మనకు లభించడం మన అదృష్టం అని చెప్పి భర్త చేతి నుంచి బాలుణ్ణి అందుకుని అక్కును చేర్చుకుని అపరిమితమైన ఆనందం పొందింది. అమృతమూర్తి అయిన బాలుని స్పర్శ వలన ఆమెకు పాలు చేపాయి. అప్పటి వరకు ఆశ్రమం గడప దగ్గర నిలబడి ఉన్న ఆమె చప్పున లోపలికి వెళ్ళి ముజ్జగముల నేలు బొజ్జ వేలుపునకు కడుపారా పాలు కుడిచింది. ఆనంద పరవశులైన వత్సలా పరాశరులు అనేక దానాలు ఇచ్చారు. గణేశుడు అక్కడ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో గల ఆవులన్నీ కామధేనువు వలె పాడి అయినాయి. అంతేకాదు ఎండిన మోడులు కూడా చిగిర్చి విస్తరిల్లి ఫలపుష్పభరితాలైనాయి. ఈ కథ విన్నవారు పుత్రవంతులు, ధనవంతులు అవుతారు. 133వ అధ్యాయం సమాప్తం.